నిన్న మొన్న పేపర్లో వచ్చే వార్తలు మీరు చూసే ఉంటారు. తెలంగాణ ప్రయోజనాలను రక్షిస్తాను అని చంద్రబాబు నాయుడు నష్టం కలిగించని అంటున్నారు. వారి వ్యాఖ్యలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ముందుగా ఈ నీళ్ళ గోస గురించి ఒక 2 మాటలు చెప్తాను. భారతదేశంలో ప్రతి ఎకరాకి సాగునీరు ఇవ్వగలిగినంత నీరు నదులలో ఉంది. పెద్ద నదులు ఒక 8 ఉన్నాయనుకోండి, వాటి ఉపనదులు కానీ తర్వాత ఇతర నదులు కానీ ఇవన్నీ కలిపితే ఒక 600-700 నదులు ఉంటాయి. ఈ దేశమంతా విస్తరించి ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోనేమో బ్రహ్మపుత్ర, సింధు, గంగా ఈ 3 హిమాలయాస్ నుంచి వస్తాయి. ఈ 3 కాకుండా ఇంకో 5 పెద్ద నదులు దక్షిణ భారతదేశానికి వెస్టర్న్ ఘాట్స్ నుంచి వస్తాయి, పశ్చిమ కనుమల నుంచి. అందులో కృష్ణ, గోదావరి, నర్మదా, ఇవన్నీ తాపీ నది, వాటితో పాటుగా ఇంకా కొన్ని నదులు కావేరి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయి. అయితే ఈ నదులన్నీ కూడా భారతదేశంలో సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వగలిగినంత వర్షం పడుతున్నది. ఆ వర్షం ఆధారంగా నీళ్ళు వస్తున్నాయి. గంగా కూడా అంతే. మనకు వర్షం నీళ్ళే కాకుండా గంగా ఒక 13 రాష్ట్రాల్లో ఉంది. భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే 13 రాష్ట్రాల్లో గంగా నది ప్రవహిస్తుంది. 13 రాష్ట్రాల గుండా అది పుట్టింది హిమాలయాల్లో కాబట్టి ప్రవాహం అక్కడి నుంచి వస్తుంది. కానీ తర్వాత వర్షాధార ప్రాంతాలనే అది బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. వాటి ఉపనదులు కూడా చాలా రాష్ట్రాల నుంచి వచ్చి కలుస్తూ ఉంటాయి. జార్ఖండ్ అడవుల్లో పడ్డ వర్షం కూడా అటైపోతుంది. అయితే ఈ నీటిని సరిగ్గా వినియోగించుకోక ఇప్పటి వరకు మనకున్న ప్రాజెక్టులు కావచ్చు, మనకున్న సాగునీటి వసతి కావచ్చు, ఈ సగం నీళ్ళను కూడా ఇప్పటి వరకు వాడుకునే పరిస్థితి లేదు. సగం కూడా ఇప్పుడు గోదావరిలో వచ్చే వరదలో సగం కూడా వాడుకోవట్లేదు. ఎక్కడ అవసరం ఉందో అక్కడ గోదావరిలో నీళ్లు తక్కువ ఉన్నాయి, ఎక్కడ సముద్రానికి దగ్గరగా ఉన్నామో అక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు కూడా అదే అన్నాడు, నీళ్ళు వాడు చాలా వృధా అవుతున్నాయి, చాలా వృధా పోతున్నాయి. భారతదేశం అంతా ఇదే పరిస్థితి. అయితే సరే, నదుల అనుసంధానం అనేది చాలా కాలం నుంచి ప్రతిపాదించారు. అయితే ఇంకా చాలా ఒక రైపేరియన్ రైట్స్ అనే ఒక సిద్ధాంతం ఉన్నది. ఇది ఎక్కడిదంటే 1967. ఏం రైట్స్? రైపేరియన్ రైట్స్. దీనివల్ల రాజకీయాలు ఉంటున్నాయి. ఈ రైపేరియన్ రైట్స్ ఏంటంటే, వెనకట ఇప్పుడు ఒక చెరువు ఉంది, చెరువు కింద ఫస్ట్ నీళ్ళు రాగానే మొదలు వాడుకున్నాకనే కిందికి రావాలి. కానీ రైపేరియన్ రైట్స్ అనేది తిరమర చేసింది. ఎట్లా అంటే, మొదలు ఎవరైతే నాట్లేసుకున్నారో ఈ నీళ్ళతోని ముందు వాళ్ళకి నీళ్ళు ఇవ్వాలని పెట్టిండ్రు. హెల్సింకి అని ఫిన్లాండ్ క్యాపిటల్, అక్కడ 1967లో ప్రపంచంలోని దేశాలన్నీ ఒక ఒప్పందానికి వచ్చినాయి. నీళ్లకు ప్రాధాన్యత ఎట్లా ఉండాలి అన్నప్పుడు తాగునీటికి ప్రథమ ప్రాధాన్యత ఉండాలి. రైపేరియన్ రైట్స్ అంటే ఎవరైతే ఆ నది మీద మొట్టమొదటిసారి ప్రాజెక్టు కట్టుకున్నారో వాళ్ళకు ఫస్ట్ రైట్ అన్నారు. అనే వరకు మానేరు పుట్టిందేమో మహారాష్ట్ర లాతూర్కు పైన బీడ్ జిల్లాలో పుట్టి 200 కిలోమీటర్లు వచ్చినాక మన కర్ణాటకలో బాల్కి తాలూకా, ఆ తర్వాత మన నిజాం సాగర్ ఇవి వస్తాయి. కానీ మానేరు మంజీరా మీద మొట్టమొదటి ప్రాజెక్టు కట్టింది నిజాం. అయితే మంజీరా మీద రైపేరియన్ రైట్స్ ఎవరికి ఉంటాయి ఫస్ట్ అంటే నిజాం సాగర్కు ఉంటాయి, గన్పూర్ ఆనకట్టుకుంటాయి. ఎందుకంటే 1902లో గన్పూర్ ఆనకట్టు మొదలైంది, 1931లో నిజాం సాగర్ పూర్తయింది. కాబట్టి ఆ మంజీరా నీళ్ళ మీద మొదటి హక్కు ఆ గన్పూర్ ఆనకట్టు మెదక్ జిల్లా, రెండోది నిజాం సాగర్. అట్లే కృష్ణా మీద మొదటి హక్కు ఎవరికి వస్తుంది? కృష్ణా మీద మొదటి హక్కు వచ్చేసి మనకు ప్రకాశం బ్యారేజ్ కింద ఉన్న డెల్టా అంటే కృష్ణా డెల్టా, పశ్చిమ గోదావరి డెల్టా దానికి వస్తుంది. గుంటూరు డెల్టా కొంత దానికి వస్తుంది. రెండవది గోదావరి మీద ఎవరికి వస్తుంది? ఉభయ గోదావరి జిల్లాలకు వస్తుంది. ధవళేశ్వరం వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే ఈ నదుల మీద ఫస్ట్ ప్రాజెక్టులు అవి. వాస్తవంగా చెప్పాలంటే సముద్రంలో కలిసే ముందన్నట్టు అది. అంటే ఆ నది మొదలైన కాడ, మొదలు నీళ్ళు పారుతున్న కాడ వానికి రైట్ ఉండదు, అట్టడుగున ఉండనుకుంటుంది. ఇది న్యాయ సూత్రాల ప్రకారం వాళ్ళు పెట్టినలు. కానీ ఊర్లో ఉన్న నియమాల ప్రకారం ఏముంటుంది? కుట్ర నిండిన తర్వాత మొదలు దాని కింద నాట్లు వేసుకుంటారు. చెరువునికి ఎవరికైతే మొదలు ఉంటుందో వానికి మొదటి హక్కు వస్తుంది. కానీ రైపేరియన్ రైట్ సిద్ధాంతం పెట్టే వరకు రాజకీయాలు ఎక్కువైపోయినాయి.
ఇప్పుడు తెలంగాణలో ఏమన్నా నీళ్ళు ఇవ్వాలంటే ముందు మాకు ఇవ్వాలి, మేము మొదటి నుంచి ఉన్న వాళ్ళం అని చెప్పి వాళ్ళు చేస్తారు. ఇట్లా వీటి కోసం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేసుకోవడం కోసం ఒక చట్టాన్ని చేశారు. వివాదాలు అనేటివి తప్పదు, ఈ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునల్ వేసుకోవాలి, ఆ ట్రిబ్యునల్ ద్వారా నీళ్ళ కేటాయింపులు చేసుకోవాలి, నీళ్ళ కేటాయింపులు చేసేటప్పుడు రైపేరియన్ రైట్స్ అనేది మనసులో పెట్టుకోవాలి అని. దీంతో ఈ గ్రీడీనెస్, ఆ స్వార్థంతో కింద మేమున్నాం, పైన వాళ్ళు వాడుకుంటే మనకు నీళ్ళు రావు, ఎందుకంటే గ్యారంటీ లేదు కదా, ఈ సంవత్సరం నీళ్ళు వస్తాయి, ఈ సంవత్సరం రావు అని గ్యారంటీ లేదు కదా. ఆ గ్రీడీనెస్తో ఏం చేశారంటే ఆంధ్ర పాలకులు తెలంగాణను ఆంధ్రప్రదేశ్ లాగా కలపాలనే ప్రతిపాదన రావడానికి మొట్టమొదటి కారణమే నీళ్ళు. ఇప్పుడు మనం కొట్లాడినాం, విడిపోయినాం, కానీ కొట్లాడేటప్పుడు కూడా మనం ప్రధానమైన డిమాండ్ ఏంది? నీళ్ళు. మరి గోదావరిలో స్వాతంత్రం వచ్చినాక మన నిజాం పోయి తెలంగాణ ఏర్పడి హైదరాబాద్ స్టేట్ ఫస్ట్, తర్వాత సమైక్య రాష్ట్రం 57, 5, 62, మళ్ళీ ఇప్పుడు 12, 74 ఏళ్ళ కింద నిజాం చేతుల్లో నుంచి విడిపోయినాం. 74 ఏళ్ళ తర్వాత కూడా గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణకు మాత్రం గోదావరి తీరం అంతా ఎడారిగా మారి ఉంటుంది, నీళ్ళు ఉండయి. శ్రీరామ్ సాగర్ ఎండిపోతుంది, నిజాం సాగర్ ఎండిపోతుంది, 1 ఎకరం నాటేసుకుందామంటే కూడా నీళ్ళు ఉండయి. ఎందుకు అంటే ఈ ఆంధ్ర పాలకుల యొక్క స్వార్థం. వాళ్ళు ఏంటంటే మీ కింద ప్రాజెక్టులు మాకున్నాయి, ధవళేశ్వరం ఆనకట్ట ఉంది, వీళ్ళు పైన నీళ్లు వాడుకుంటే మనకు నీళ్ళు రావు ఒకటి. రెండవది ఏంటంటే ఆ ధవళేశ్వరం ఆనకట్ట దగ్గర స్టోరేజ్ పెట్టలేదు. స్టోరేజ్ పెట్టకపోయేసరికి అక్కడ వచ్చిన నీళ్ళను వచ్చినట్టు కాలువలోకి మలుపుకోవాలి, అక్కడ స్టోరేజ్ లేదు. ఇప్పుడంటే పోలవరం కడుతుంది, ఇంతవరకు అది కూడా లేదు. మరి వాళ్ళకు 13-14 లక్షల ఎకరాల్లో నాట్లు వేసుకుంటారు, ఏది అప్పటి నుంచే 1950 నుంచే. మరి 13-14 లక్షల ఎకరాలకు కావాలంటే ఒక టీఎంసీతో మనకు అక్కడ 3,000 ఎకరాలు మ్యాక్సిమం 4,000 ఎకరాలు పండుతుంది. మనలాగా 10,000 ఎకరాలు పండించుకోరాడ. చాలా నీళ్లు మురుగునీళ్ళు వెళ్ళిపోతూ ఉంటాయి, మళ్ళీ సముద్రంలో కలుపుతూ ఉంటాయి. వాళ్ళకి నియంత్రణ లేదు. ఆంధ్రాలో డెల్టాలో ఒక టీఎంసీతోని కనీసం ఒక 6,000 ఎకరాలను పండించుకుందామనే నియంత్రణ లేదు. ఇష్టం వచ్చినట్టుగా నీళ్లు పెడతా ఉంటారు, కాలువలు పోతూనే ఉంటాయి. దానివల్ల ఎవరికి నష్టం? వాళ్ళకే నష్టం. ఎందుకంటే వేసిన యూరియా డిఏపి కూడా అలా కొట్టుకపోతుంది, సముద్రంలోకి పోతుంది. తర్వాత ఎంత తక్కువ నీళ్ళతోని ఎక్కువ పంట పండియచ్చు, ఎక్కువ నీళ్ళతో తక్కువ పంట పండుతుంది. అయితే ఈ సోయి లేక 3,000 ఎకరాలకు 1 టీఎంసీ చొప్పున తీసుకుపోతాను. అంటే 400 టీఎంసీలు అయితే తప్ప ఆ 14 లక్షల ఎకరాలకు నీళ్ళు రావు. 4 టీఎంసీలు కూడా లేదు అక్కడ స్టోరేజ్. మరి ఎక్కడి నుంచి రావాలి వాళ్ళకు పంటలకు? వచ్చేటప్పుడే గోదావరిలోకి వెళ్ళి కాలువల ద్వారా పారించుకుంటే బాగానే ఉంటుంది, కానీ గోదావరిలో 4 నెలల కంటే ఎక్కువ నీళ్ళు ఉన్నాయి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, లేదా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. అందుకే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ సెప్టెంబర్, అక్టోబర్లో నాట్లు వేసుకొని జనవరిలో, డిసెంబర్, జనవరి నాటికి పంటలు ఇంటికి వచ్చేది. కాలక్రమంలో ఏమైందంటే పంటలు ఇంటికి వస్తేనే కదా పండుగ, అందుకని సంక్రాంతి పెద్ద పండుగగా మారింది వాళ్ళది. మనకేమో జూన్లో వర్షాలు పడతాయి, మనది నైరుతి ఋతుపవనాలు, వాళ్ళ ఈశాన్య ఋతుపవనాలు, వైజాగ్, గోదావరి జిల్లాలన్నీ కూడా. వాళ్ళకేమో ఆగస్ట్, సెప్టెంబర్లో వర్షాలు పడతాయి. అయితే మనకు జూన్లో వర్షాలు పడంగానే నాట్లు వేసుకునేటోళ్ళం, ఎందుకంటే మన చెరువుల పారకం, కుంటల పారకం, చిన్న నీటి వనరులు, ప్రాజెక్టులు లేవు. అర్ధర్కాటం కట్టిన ప్రాజెక్టులు అక్కడనే ఉన్నాయి, ఇక్కడ లేవు. కాబట్టి ఏం చేయాలి? మనం జూన్, జూలైలో నాట్లు వేసుకుంటాం, సెప్టెంబర్ కల్లా పంటలు ఇంటికి వస్తాయి. దసరా పండుగ సెప్టెంబర్ లాస్ట్కో అక్టోబర్లో వస్తుంది. మనకు దసరా పెద్ద పండుగ అయింది, వాళ్ళకేమో సంక్రాంతి పెద్ద పండుగ అయింది. పంటల ఆధారంగా మన దగ్గర కుంటల చెరువుల్లో నీళ్లు ఎన్నోసార్లు వచ్చి నిండుతూ ఉంటాయి, కాలువలోకి పోతూ ఉంటాయి. 4 ఫిల్లింగులు, 5 ఫిల్లింగులు ఒక్కోసారి. లాస్ట్కు పంట కోతకు వచ్చే టైంకు వర్షాలు పడేది, ఎక్కువ సైక్లోన్స్ వచ్చేది నవంబర్లో. అక్టోబర్, నవంబర్లో తుఫాన్లు బాగా వస్తాయి. ఆ తుఫాన్ల వల్ల మన చెరువులన్నీ నిండేది. మళ్ళీ నిండినప్పుడు మళ్ళా ఆరుతడి పంటలు
రెండో పంటగా మనం వేసుకునేటోళ్ళం. మనకు రెండో పంట ఉండేది కానీ ఆంధ్రకు రెండో పంట లేకపోయేది. గ్రీడీనెస్తో ఏం చేసిందంటే తెలంగాణలో వర్షాలు పడ్డ నీళ్లు ధవళేశ్వరంకు రావాలి. వస్తే మనం మొదటి పంట వాళ్ళు వేసుకున్నట్టే జూన్ జూలైలో నాట్లు వేసుకుందాం. మళ్ళీ గోదావరిలో నీళ్ళు వచ్చినప్పుడు రెండో పంట వేసుకుందాం. అప్పటి నుంచి ఏమైనా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పటి నుంచి 2 పంటలు పండుతున్నాయి. ఇక వాళ్ళు కూడా దసరాకు కూడా వాళ్ళు పంట ఇంటికి వస్తుంది వాళ్ళకు. మరి ఎక్కడి నుంచి వస్తానే నీళ్ళు? గోదావరిలో నీళ్ళు రావు. జూన్ జూలై ఆగస్టు ఎండిపోయి ఉంటుంది. ఎక్కడి నుంచి రావాలి నీళ్ళు? తెలంగాణలో మిట్ట ప్రాంతాలలో కానీ ఏ జిల్లాలో కానీ వర్షం పడ్డదంటే చెరువులలో పోతుంది. చెరువుల నుంచి కాలువల ద్వారా పోతుంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడంగా చెరువుల రిపేర్లు బంద్ చేసింది. బంద్ చేసే వరకు ఏమైంది? వర్షం రాగానే అది నిండి కట్టదేవుడు మొదలుపెట్టింది. ఒక్క కట్ట దేవితే కింద ఉన్న అన్ని కట్టలు దేవుతాయి. ఈ నీళ్ళు అనిపోయి దాని మీద పడతాయి. ఇది గొలుసు చెరువుల వ్యవస్థ. పైన చిన్నగా ఉంటుంది, కిందికి పోతున్న కొద్దీ పెద్ద పెద్దగా ఉంటాయి. సో మన చెరువులు తెగిపోతే రిపేర్ చేయకపోయేది. వెనకటి హెడ్డింగ్లు ఉండేది. మీరు రిపోర్టర్ ఉన్నప్పుడు రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గడ్డి ఒక టేబుల్ వేసేది. 2009లో శ్రీశైలం పైనుంచి పోయే పరిస్థితి వచ్చింది. కర్నూలు సగం మునిగింది. ఎందుకైంది అనుకుంటున్నారు? వీళ్ళు తుంగభద్ర నుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయి, నారాయణపూర్ ఆల్మట్టి డ్యామ్ నుంచి ఎన్ని నీళ్ళు వస్తున్నాయని లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు. ఈ చెరువులన్నీ ఎన్ని నిండినాయా లేదా, ఇవి తెగితే ఎట్లా అనేది ఆలోచించలే. ఒక్క రాత్రికి ఇక్కడ భారీ వర్షం పడి చెరువులు తెగి ఆ నీళ్ళన్నీ శ్రీశైలంలోకి వచ్చినాయి. అప్పటిదాకా నింపుకొని పెట్టుకున్నారు. కనీసం నాగరిసారి ఎండిపోయింది, వాళ్ళకి ఇద్దామన్న సోయి ఊడలేదు. చెరువుల వల్ల ఈ ఒక్క చెరువు తెగిందంటే అన్ని చెరువులు తెగడం, అవన్నీ కూడా వాగులల్లో పడి, వాగులల్లో కూడా చెక్ డ్యాములు లేవు ఎక్కడ. ఆ నీళ్ళన్నీ గోదావరిలకు కృష్ణాలో పోవడం మొదలైనవి. ఆ నీళ్ళే ప్రకాశం బ్యారేజ్ దగ్గర కానీ అక్కడ కానీ వాళ్ళకు దిక్కు. కాలక్రమంలో ప్రకాశం బ్యారేజ్కి నీళ్ళు రావడానికి నాగార్జున సాగర్, శ్రీశైలం కట్టారు. గోదావరి మీదేవి శ్రీరామ్ సాగర్ తర్వాత నెక్స్ట్ మళ్ళా ధవళేశ్వరం. మరి చంద్రబాబు నాయుడు 10 ఏళ్ళు ఇక్కడ ముఖ్యమంత్రి ఉన్నాడు కదా, ఎందుకు కట్టలే బ్యారేజ్? దేవాదిలో మొదలుపెట్టింది ఆయన పీరియడ్నే. బ్యారేజ్ కట్టకుండా పోయే ప్రవాహం నుంచి ఎత్తిపోసుకోమన్నాడు. బ్యారేజ్ కడితే ఏమైందంటే తెలంగాణ వర్షపు నీళ్ళన్నీ అక్కడ అవుతాయి. మనము లిఫ్ట్ పెట్టుకుంటే ఆ నీళ్ళన్నీ కూడా మళ్ళీ లిఫ్ట్ ద్వారా ఆ నీళ్ళన్నీ కూడా మనం తీసుకుంటాం. ఇట్లాంటి కుట్రలతోని తెలంగాణను ఎండబెట్టి తెలంగాణకు నీళ్ళు దక్కకుండా చేసి ఆ నీళ్ళని ధవళేశ్వరం తీసుకుపోయినలు ఆ గ్రీడీనెస్తో.